హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ 2025 సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఈ యొక్క వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అయితే కండి. మీరు కాలేజ్ జాయిన్ అయితే వాటికైతే స్టెప్ బై స్టెప్ గైడ్స్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కిందకి ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే వచ్చేసి ఇక్కడ కిందకైతే స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ యొక్క ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ ఫిల్డ్ బై ది క్యాండిడేట్. ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి సబ్మిట్ చేశారో వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఈ యొక్క కరెక్షన్ ప్రాసెస్లో మీరైతే మీ యొక్క మిస్టేక్స్ని అయితే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క దీని మీద అయితే క్లిక్ చేసుకున్నట్టయితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క రిఫరెన్స్ ఐడి అయితే పేమెంట్ అయిపోయిన తర్వాత రిఫరెన్స్ ఐడి అయితే వచ్చి ఉంటుంది. ఆ యొక్క రిఫరెన్స్ ఐడి అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఇంటర్ సెకండరీకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చి ఉంటారో ఆ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసిన తర్వాత కింద ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అయితే ఉందో దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే అవడం జరిగింది. మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైతే డీటెయిల్స్ అయితే రాంగ్ పెట్టారో ఆ యొక్క డీటెయిల్స్ అయితే కరెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే చేంజ్ అయితే కావు. ఆ యొక్క డీటెయిల్స్ ఏంటంటే మీ యొక్క స్ట్రీము, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క టెస్ట్ జోన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడైతే చేంజ్ అయితే కావు. ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్పిన ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో మీకు స్ట్రీము, టెస్ట్ జోన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఫ్రీజ్ అయితే అవడం జరిగింది. మీరు ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నా ఇక్కడైతే చేంజ్ అయితే కావు. ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఫ్రీజ్ అయ్యి అయితే ఉంటాయి. మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మిగతా డీటెయిల్స్ అయితే మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మీరు కిందకైతే స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంటుంది. మీ ఫోటో కింద ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ మీద బ్లూ టిక్ మార్క్ అయితే ఇచ్చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అయితే ప్రివ్యూకి అయితే వెళ్ళిపోద్ది. ఆ యొక్క ప్రివ్యూలో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ మీరు ఇంకేమైనా మాడిఫై చేయాలనుకుంటే సబ్మిట్ అయితే కింద స్క్రోల్ చేసుకుంటే సబ్మిట్ మాడిఫై అయితే ఉంటుంది. అక్కడ మాడిఫై అయితే క్లిక్ చేయండి. మీరు మళ్ళీ అయితే మాడిఫై చేయొచ్చు. ఒకవేళ మీ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నట్టయితే సబ్మిట్ అనే బటన్ అయితే ఉంటుంది. ఆ యొక్క సబ్మిట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది అయితే సబ్మిట్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఇదిగా చివరి వీడియో వచ్చేసి ఈ యొక్క వీడియో అయితే కంపల్సరీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. వాళ్ళకి కానీ ఎంత కొంత ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయితే అవడం జరిగింది.